సార్ వాటర్ తెచ్చాను సార్. ఇక్కడ పెట్టు. ఈయనే సార్ పుష్ప బ్యాగ్ మెయింటెన్స్ కేటు మీతో ఏదో పని ఉంటుందంట కలుస్తాడు వచ్చింది. ఏంటి అప్పటికప్పుడు ఏంటి నీ పేరు బనవాటిండు ఏడో ఒకటి పదమూడో తారీఖున ఎగ్జామ్ ఉన్నాడు నాకు. నువ్వే పాస్ చేయాలా రికార్డు అటెండ్ చేసి అట్టపోయినాడా సార్ మా రికార్డు మీకు 500 కమిషన్ లో కూడా ఇస్తాము. ఒకటి తక్కువ. లేదు సార్ అన్ని కరెక్ట్ గానే ఉంది. ఒక టాపర్ కి ఒక డాన్సర్ కి తేడా తెలుస్తుంది. నా దగ్గర ఒక రికార్డు ఉంటుంది, ఆట దగ్గర ఒక రికార్డు ఉంటుంది. కానీ దీంట్లో ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా? నా దగ్గర ఉన్న రికార్డులో స్టాంప్ ఉంది. అంటే స్టాంప్ అంటే తెలుగులో సంగతం కాదు, సంగీతం కాదు, సంతకం. ఈ స్టాంప్ ఉంది, సంతకం ఉంది. స్టాంప్ అంటే తెలుసు కదా, ప్రిన్సిపల్ సంతకం అంటే దీన్ని ఎవడు బాగా రాశాడు, ఎవడు చాలా బాగా రాశాడు అని చూపించే ఒక బ్రాండ్. దీనికి ఒక బ్రాండ్ ఉంది, అందుకే వాల్యూ ఉంది. దానికి ఒక బ్రాండ్ లేదు, అందుకే వాల్యూ లేదు. అంత కరెక్ట్గానే ఉంది సార్. ఒకటి తక్కువైంది. అదేంటి పుష్పని మన ప్రాక్టీస్ ఇంకా డీపర్ చేస్తే ఎన్ని సంవత్సరం పోతే? 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం. అంటే పుష్పకి 11 ఎగ్జామ్ అంటే పుష్ప ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి నేనే డిసైడ్ చేయాలి కదా. కోపం వచ్చిందా? నా దగ్గర నీకు అంత లక్ష్యం లేదు. అంత కరెక్ట్గానే ఉంది సార్. ఒకటి తక్కువైంది. మీరు ఉండండిరా. ఇప్పుడు వరకు పుష్ప లెక్క తప్పిందెల్లా. మీకేం తక్కువైందో చెప్పండి సిఆర్. మీకేం తక్కువైనదో చెప్పండి సిఆర్. మీకేం తక్కువైనదో చెప్పండి సిఆర్. సిఆర్ తక్కువైంది. అరే బ్యాట్ బ్యాట్ ఇప్పటి నుంచి నువ్వు కరెక్ట్ చేయగలవు, సిఆర్ కరెక్ట్ చేయి. నువ్వు సైన్ పెట్టగలవు, సిఆర్ సైన్ పెట్టు. అర్థమైందా? కరెక్షన్ చేశా కదా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతావు. మరి మార్క్స్ వేసా కదా, పార్టీ లేదా పుష్ప?